Chilo, let's open paper. First page, any important articles? War, US, US, Israel. With whom? Iran. ఈ రోజు కాదు కదా స్టార్ట్ అయింది, ఒక 4 days బ్యాక్ కదా స్టార్ట్ అయింది, అవునా కదా? సో న్యూస్ పేపర్ చదువుతున్నారా డైలీ? ఎస్, నో, వెరీ గుడ్. చెప్పండి, వై ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇస్ అటాకింగ్ ఇరాన్? ఫస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నాయి? ఏదో గ్లోబ్ లో ఉన్నాయి అంతేనా? ఏదో మ్యాప్ లో ఉన్నాయి అంతేనా? ఎక్కడ ఉన్నాయి మరి? రోజు మ్యాప్స్ చూస్తున్నారు కదా. వెస్ట్ ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? నేమ్ ఎనీ అదర్ కంట్రీస్. ఏం లేవా ఇంకా తెలిసినవి? చెప్పండి. యుఏఈ, ఓకే. ఫస్ట్ లెట్స్ సీ అబౌట్ వెస్ట్ ఏషియా మ్యాప్, అప్పుడు క్లారిటీ వస్తుంది. Now, one thing, is Israel a big country or Iran big country? Iran. Israel comparatively small. Mari inta pedda Iran ni how Israel is able to tackle? This is here వెస్ట్ ఏషియా. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి వెస్ట్ ఏషియాలో? నో ఆఫ్ ఎ కౌంట్, కానీ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి చెప్పండి. వాట్ ఆర్ ద కంట్రీస్? ఓకే, లెట్స్ గో విత్ ఇరాన్. ఇరాన్ ఇస్ బార్డర్డ్ బై ఇరాక్, కువైట్. ఎగ్జామ్ లో అడగాలి అనుకుంటే ప్రిలిమ్స్ లో వాట్ ఈస్ ద థింగ్ హీ కెన్ ఆస్క్ us? బార్డరింగ్ కంట్రీస్ అడుగుతాడు. ఓకే, సో ఇరాన్ బార్డరింగ్ కంట్రీస్ ఏంటి? ఇరాక్. ఈజ్ ఇజ్రాయెల్ బార్డరింగ్ కంట్రీ ఆఫ్ ఇరాన్? Is Israel bordering country of Iran? Where is Israel here? To your left side. Avuna? So Israel ikkada undi, Iran ikkada undi. Iran bordering countries Azerbaijan, Armenia, Turkey, Iraq, Kuwait. Avuna? Idi register ayindi kada. Israel bordering countries enti? Palestine, Jordan, Syria, Lebanon. That's it. ఒకవేళ చూసుకుంటే దట్ సైడ్ ఈజ్ హియర్ ఈజిప్ట్, దిస్ సైడ్ ఈజ్ హియర్ సౌదీ అరేబియా. ఓకే, నౌ క్లియర్లీ యూ కెన్ సీ ఇజ్రాయెల్ ఇస్ సమ్వాట్ స్మాలర్ కంట్రీ కంపేర్ టు యువర్ ఇరాన్. ఓకే, అసలు వీళ్ళిద్దరికి ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి? వెస్ట్ ఏషియా కదా, యునైటెడ్ గా ఉండాలి కదా, ఉన్నారు. సేమ్ లైక్ అవర్ పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, వాట్ ఎవర్ ద థింగ్స్ అవర్ నైబరింగ్ కంట్రీస్ యునైటెడ్ గానే ఉన్నారు. All of a sudden issues has been started. Why it has been started? How it has been started? Why did US come in the middle? Cheppandi. Issue ఈరోజు కాదు కదా స్టార్ట్ అయింది, 4 days బ్యాక్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఇన్ ద న్యూస్ కంటిన్యూస్లీ ఫర్ 4 days. Now you tell what was the issue. First, ఇరాన్ ఉంది, యుఎస్ ఉంది. నౌ సి ఎవ్రీథింగ్ యూ ఏమంటారు లింక్. కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ? ఒక కంట్రీ యుఎస్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఏ గొడవలకైనా సరే ఆర్ దేనికైనా సరే. వై యుఎస్? బిగ్ కంట్రీ అయితే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? What is the need of US entering in all the geopolitics? India-Pakistan fight, US will come. India-China fight, US will come. India-Sri Lankan war, US will come. Any war you take with respect to any country, Israel-Iran war, US will come. Okay? US factor enti asalu? What is importance of US?
The whole country is running through the dollarization. It is having military power, naval power, army power, military and army అని ఒకటే, what not, it is having everything. ఏదైనా లోన్ కావాలి, ఎక్కడికి వెళ్తాం? వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్, IMF, ఇవన్నీ కంట్రోల్డ్ బై. సో ఒక దగ్గర బెనిఫిట్ ఉంది అంటే మనం ఫ్రెండ్ గా ఉండాలి. ఫ్రెండ్ గా లేకపోతే ఏం చేస్తుంది యుఎస్? టారిఫ్స్, వార్స్. ఓకే, సో ఫస్ట్ ఏం జరిగిందంటే ఒక స్టోరీ లాగా వెళ్దాం, ప్రాసెస్ లాగా వెళ్దాం. ఫస్ట్ రిమెంబర్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. కానీ ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది. ఏంటి ఇరానియన్ రెవల్యూషన్ అంటే, అక్కడ ఒక లీడర్ ఉంటాడు. హిస్ నేమ్ ఇస్, ఓకే ఇలానే వెళ్దాము, న్యూస్ పేపర్లో ఎలా ఉందో అలానే వెళ్దాము, మధ్యలో వచ్చింది స్టోరీ. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే, యూ కెన్ సీ ద డేట్, Feb 27. ఓకే, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఒమాన్ అంటే ఇరాన్ ఏం చెప్పారు అంటే, మాకు యుఎస్ కి మంచి రిలేషన్ కుదిరింది. ఓకే, ఇరాన్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, బిఫోర్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేద్దామని అనుకుంది అన్నట్టు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్స్ జరుగుతున్నాయి కదా, సో ఇరాన్ దగ్గర మంచి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ గా ఉంది, మిలిటరీ బేస్ కూడా బాగుంది. యూ హ్యావ్ సీన్ దట్ కదా, కంట్రీ ఈస్ వెరీ బిగ్ కంపేర్ టు ది ఇజ్రాయెల్. It has been said that it wants to go for its nuclear weapon, and it has come out of International Atomic Energy Agency, IAEA నుంచి వచ్చేసింది అన్నట్టు బయటికి. క్లియర్? ఈ IAEA ఏంటి అంటే, ఇట్ ఈస్ ద వన్ హూ సీస్ ఏ కంట్రీలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, ఆర్ఎస్ న్యూక్లియర్ వెపన్ కి సంబంధించిన మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ యురేనియం గానీ, థోరియం గానీ, వాట్ ఎవర్ ద మెటల్స్ ఆర్ దేర్, ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఎవరెవరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనేది మొత్తం అండర్ ది కంట్రోల్ ఆఫ్ IAEA ఉంటది. All of one day, when Iran and Israel war has been started, Iran has come out of IAEA. So when it is coming of IAEA, it doesn't have any power to look after this nuclear weapons. Clear? Okay. ఇప్పుడు ఏం చేసింది ఇజ్రాయెల్ అంటే, it has been said that it is, ఇజ్రాయెల్ దగ్గర మిలిటరీ బేస్ లేదు ప్రాపర్ గా, it is not having nuclear weapons thing. So Israel said that it is like you're doing a sin coming out of this thing, so that you can develop more, you can destroy a country, you're doing a sin. Israel went to whom? US. It has been pleaded for the US support. It has been asked for the US support. అర్థమవుతుందా? సరే, అంత బానే ఉంది. ఇరాన్ ఏం చేసింది, సరే నేను న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయను, ఇదంతా కాదు, నేను పీస్ కోసం ప్రయత్నిస్తాను అని చెప్పేసి, ఇట్ సెడ్ దట్ ఇట్ వుడ్ నెవర్ బిల్డ్ ఎ న్యూక్లియర్ బాంబ్ అండ్ ఇట్ వుడెంట్ స్టోర్ ద న్యూక్లియర్ మెటీరియల్ థింగ్. ఇరాన్ ఇలా చెప్పింది కదా, ఆగొచ్చు కదా, ఆగలేదు. ఓకే, సో ఇక్కడ ఒక పీస్ ట్రీటీ అనేది అగ్రి అయినట్టే కదా యుఎస్ తో. యుఎస్ హస్ కమ్ ఇన్ ద మిడిల్ లో. సో యుఎస్ తో ఇరాన్ ఏమని చెప్పింది, నేను న్యూక్లియర్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ మెటీరియల్ కానీ తయారు చేయను అని చెప్పింది. ఇరాన్ ఏమనుకుంది, ఓకే బానే ఉంది, పీస్ఫుల్ గా అని అనుకుంది. ద వెరీ నెక్స్ట్ డే వాట్ హ్యాపెండ్, ఇజ్రాయెల్ కేమ్ అండ్ what it has done, bombs strike చేసిందా, bomb strike చేసిందా. Okay, who has been killed? Its supreme leader. Who is he? Ayatollah Ali Khamenei was killed, and also many Iranian officials are also being killed. ఇరాన్ ఒక ఒప్పందం చేసుకుంది కదా యుఎస్ తో, కామ్గా ఉండొచ్చు కదా. Now you tell what is Israel's issue exactly. When it went for stopping of nuclear bomb and nuclear materials, now what is the exact issue with Israel again? నేను కామ్గా ఉంటున్నాను కదా, మళ్ళీ ఇంకో కంట్రీ వచ్చి నన్ను ఎందుకు గెలకాలి? వాట్ ఈస్ ద థింగ్? సో చెప్పండి. స్ట్రాంగ్ పవర్, ఎగ్జాక్ట్లీ. సో మొత్తం వెస్ట్ ఏషియాలో ద స్ట్రాంగ్ పవర్ అంటే అన్ని కంట్రీస్ ఇజ్రాయెల్ మాట వింటున్నవి. బట్ ఇరాన్ ఇస్ ద వన్ హూ అపోజ్ ఇజ్రాయెల్ వెరీ ఓపెన్లీ. ఓకే, సేమ్ లైక్ అస్, we oppose Pakistan openly. Yes.
సో దట్ ఈస్ వై ఇక్కడ వీళ్ళిద్దరికి గొడవలు జరిగింది. Now Israel's intention is not only destroying this nuclear bomb or nuclear material. It wants to collapse entire Iranian system. As the plan, it has been taken up the help of US and it has been gone for its air strikes. Okay, anta baane undi. Mari Iran ki em power leda? Untundi kada? Okay. So this is a story you saw. Okay. ఎందుకు ఫైట్ చేస్తుంది ఇజ్రాయెల్ అంటే ఇరాన్ ఇస్ అపోజింగ్ ఇజ్రాయెల్ ఓపెన్లీ. ఇజ్రాయెల్ కి అన్ని కంట్రీస్ యాక్సెప్టెన్స్ ఉందన్నట్టు, అన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తవి. బట్ ఇరాన్ ఇస్ వన్ ఇట్ ఇస్ ఓపెన్లీ అపోజింగ్ అండ్ సపోర్ట్స్ యాంటీ ఇజ్రాయెల్ గ్రూప్స్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ బాలిస్టిక్ మిసైల్స్, nuclear weapons, ballistic missiles, and it is a large and powerful country, over 90 million of people, where you can see it is also in large in size also. So size population la ekku unnavi. Israel చూస్తూ ఊరుకుంటుందా? ఆల్మోస్ట్ వెస్ట్ ఏషియాలో who is dominating? To some extent ఎవరిది వాళ్ళ డామినెన్స్ ఉంది, కానీ ఇజ్రాయెల్ మాటని అందరు కంట్రీస్ వింటున్నారు ఎక్సెప్ట్ ఇరాన్. సో వాట్ ఇస్ ఇజ్రాయెల్ వాంట్ టు డూ నౌ? ఇట్ వాంట్స్ టు కొలాప్స్ ఇరాన్. క్లియర్? మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా ఇంతకు ముందు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ? వేర్ ద ఇష్యూ హ్యాస్ బిన్ స్టార్టెడ్. ఈవెన్ ఇన్ ఎనీ కంట్రీ యూ టేక్, వాట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ విచ్ ఈస్ లీడింగ్ టు ఎ కాన్ఫ్లిక్ట్? రిలీజియన్. సున్నీస్, షియాస్, ఆర్ ఎల్స్ మొత్తం మేజర్ గా చూసుకుంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీ. మళ్ళీ హిందూస్ లో చూసుకుంటే కాస్ట్ లో మళ్ళీ సబ్ కాస్ట్. Okay, the same way, anywhere you take, not only in India, a country collapse avvadanikaina, strong build avvadanikaina, one of the major factors is religion. So alante religious godavale vachinavi between the Shias and Sunnis. Okay, Israelis and Iranians. Idokati. Inkokati enti ante already Barack Obama 2015 lo what did he say is, Obama believed that if Iran is stopping the nuclear weapon, then the region will stabilize. కానీ ఇప్పుడు నేతాయు ఏం చేస్తున్నాడంటే, హూ ఇస్ నేతాయు? నేతాయు ఎవరు తెలీదా? ఇతను ఎక్కడైనా చూసారా? పోనీ ఫ్లాగ్ ని ఎక్కడైనా చూసారా? హూ ఇస్ హీ? బెంజమిన్ నెతాన్యాహు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కదా. నౌ వాట్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇస్ టెల్లింగ్ ఇస్ దట్ నో ఒక న్యూక్లియర్ వెపన్ ని స్టాప్ చేయడం వల్ల వచ్చే ఎలాంటి ఉపయోగం లేదు. ఐ వాంట్ టు కొలాప్స్ కంప్లీట్ ఇరాన్స్ గవర్నమెంట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళని చంపేశారు. అక్కడితో ఆగారా? ఆగలేదు. Iran is also doing the counter attacks. Okay, now you tell Iran can do counter attack? No. Why no? Why Iran can't do counter attack? Okay, ఎందుకు చేయలేదు అంటే చేయొచ్చు కానీ చేయదు. ఎందుకు చేస్తుందా లేదా? వెరీ సింపుల్. వెస్ట్ ఏషియాలో అందరూ ఇజ్రాయెల్ మాట వింటారు. ఇజ్రాయెల్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఎవరు? యుఎస్. ఇఫ్ ఇరాన్ ఇస్ గోయింగ్ టు ది వార్ విత్ యుఎస్, విల్ ఆల్ దిస్ కంట్రీస్ యునైట్? Will all these countries unite against Iran? Now Iran is under the loss. If all the countries will like united and US will support. So Iran is thinking a strategic plan. As a part of the strategic plan, it has done one thing. Iran ki daggarga Strait of Hormuz untundi. What is Strait of Hormuz importance? You can see here, Strait of Hormuz. What is importance of Strait of Hormuz? Sorry, munduga first Iran nunchi or else West Asia nunchi
మేజర్ గా ఇంపోర్ట్ అయ్యే సబ్స్టెన్సెస్ ఏంటి? క్రూడ్ ఆయిల్ కదా. Now for suppose if the Strait of Hormuz is blocked, for suppose because it is blocking also, Iran as a strategic plan, it has been stopped Strait of Hormuz passages. What will happen? క్రూడ్ ఆయిల్ వచ్చేది ఇక్కడ నుంచి. క్రూడ్ ఆయిల్ ఈజీగా పాస్ అవ్వాలి అంటే స్టేట్ ఆఫ్ హార్మస్ కావాలి. స్టేట్ ఆఫ్ హార్మస్ ని బ్లాక్ చేస్తే ట్రేడ్ అనేది ఆగిపోతుంది. క్రూడ్ ఆయిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నో. సో నౌ దిస్ ఇష్యూ హ్యాస్ బీన్ బికమ్ ది గ్లోబల్ ఇష్యూ. ఓకే, ఎక్కడో దగ్గర స్టార్ట్ అయింది. ఇరాన్ యుఎస్ ఫ్రెండ్స్ గా అయినప్పుడు కామ్గా ఉండొచ్చు కదా. వెన్నుపోటు యుఎస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ కటప్ప, యాక్టివ్లీ కటప్ప, అవునా కదా. ఎప్పుడైతే ఇరాన్ చెప్పిందో నేను ఇంకా న్యూక్లియర్ బాంబ్ ని కానీ న్యూక్లియర్ మెటీరియల్ ని కానీ తీసుకోను అని చెప్పేసి యుఎస్ కుడ్ హ్యావ్ స్టాప్డ్. బట్ వాట్ వాజ్ యుఎస్ ఇంటెన్షన్? వాట్ వాజ్ యుఎస్ ఇంటెన్షన్? అసలు యుఎస్ కి దీని అంతా అంటే ఈ అంత గొడవల వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇట్ ఈస్ గెటింగ్? ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. ఇజ్రాయెల్ నుంచి ఏమొస్తుంది? నాలెడ్జ్, టెక్నాలజీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ వాళ్ళు మిలిటరీగా ఇంపోర్ట్ చేసుకుంటారు వెహికల్స్ ని. యుఎస్ సుప్రీం పవర్ అని చూపించుకుంటుంది. ఎస్, బట్ వాట్ బెనిఫిట్ ఇస్ గెటింగ్? Mediator doesn't mean that it is getting, it is a superpower. Mediator will be as a mediator only. But here mediator is getting some benefit. What is that benefit? One, it is showing its supremacy. Good. The next, okay, imports and exports perutavi. See, one thing, the benefit for US is Iran is becoming alone. Iran ki anti ga migita West Asian countries ippudu vastavi. Because they are listening to Israel. అర్థమవుతుందా? సో ఇజ్రాయెల్ మిగతా కంట్రీస్ మైనస్ హియర్ ఇరాన్, దీస్ ఆల్ విల్ లిసన్ టు యుఎస్ నౌ. యుఎస్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ పాత్. ఓకే, ఆ పాత్ కి అడిషనల్ గా వాట్ హ్యాస్ బీన్ కమ్? ఆల్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మైనస్ హియర్ ఇరాన్. సో నౌ దే హ్యావ్ బికమ్ ఫ్రెండ్స్. వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరుగుతాయా? సుప్రీమసీ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ యుఎస్ వాంట్. యుఎస్ ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ ఈగో. అవునా కదా, మనకు కూడా అంతే కదా. వీఆర్ టేకింగ్ రష్యన్ ఆయిల్, రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నప్పుడు టారిఫ్స్ వేసింది. మిగతా అదర్ కంట్రీస్ నుంచి మనం ఒకవేళ టారిఫ్స్ వేసినప్పుడు యుఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని వేసింది. అవునా కదా. ఇట్ హాస్ ఇంక్రీస్డ్ ఆర్ నాట్? 25%, 25%, again 25, it has made to 75. See the geopolitics, how it is shaping every day. Obviously they're getting military weapons akkad nunchi. Mom, see మొత్తం వెస్ట్ ఏషియా మైనస్ ఇయర్ ఇరాన్. అన్ని కంట్రీస్ యునైటెడ్ గా అవుతున్నాయి కదా ఇక్కడ, ఇరాన్ ని పక్కన జరిపేస్తున్నాయి. That is why now the government of Iran has been collapsed. When there is no proper government, under whose control it will be there? Under US or under Israel power or as pakkanunna country power? Ante kada. Nee dominance akkada untundi kada. You are here itself. You are somewhere in here, North America, South America, this side of the globe. But nee dominance anedi akkada untundi kada. You are here. Okka phone call chestanu akkadiki. Whose power is winning there? Your power. My imports will increase. My supremacy will increase. I can show to the entire world that yes, I am the supreme. So a country ki ante a country nato ochina sare, you can't sustain. You can't win against me. If you are coming against me, if you are coming to a war against me, enemies is a friend. Okay, two enemies against one country, they have become friends. They have been collapsed entire country now. ఇంక కొలాప్స్ అవ్వలేదు కానీ గవర్నమెంట్ అయితే లేదు కదా ప్రాపర్ గా. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ దేర్. సి యుఎస్ అల్టిమేట్ గా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కి వెళ్తుంది మొత్తం. ఓకే, అందుకనే కదా రష్యా దగ్గర నుంచి ఆయిల్ స్టాప్ చేసుకొని యుఎస్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కంట్రీస్ దే విల్ నాట్ బెనిఫిట్ యుఎస్.
క్రూడ్ ఆయిల్ అంతా యూఎస్కి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ అక్కడ నుంచి వేరే కంట్రీకి ఇంపోర్ట్ చేసుకోలేదా యూఎస్? Isn't it not getting the monetary benefits? And also supremacy. Both the things are satisfying. Power undi, finance undi, ఇంకేం కావాలి అంతే కదా. సో ఆర్టికల్ బాగుంది, చాలా బాగుంది, బాగా ఇచ్చాడు. ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ద లాస్ట్ పారాగ్రాఫ్ యూ సీ వన్స్. ఏ రీజనల్ వార్ అని ఉంది కదా, లాస్ట్ పారాగ్రాఫ్, how this issue has been become a geopolitical issue అని ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. ఓకే, ఒకసారి మొత్తం ఆర్టికల్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 27th Feb రోజు ఫారెన్ మినిస్టర్ తో మీడియేటింగ్ టాక్స్ జరిగినవి బిట్వీన్ హూమ్, యుఎస్ అండ్ ఇరాన్. వాళ్ళు ఏం చెప్పారు, అమెరికన్ ఛానల్ టోల్డ్ అన్ అమెరికన్ ఛానల్ దట్ డీల్ కుదిరింది మా ఇద్దరి మధ్యలో అని చెప్పారు. ఫైన్, దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ ఏం చేశారు, ద నెక్స్ట్ డే ఏం చేశారు, బాంబ్ దాడి జరిగింది ఇరాన్ లో, అవునా? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో ద స్టోరీ? నెక్స్ట్ ఏంటి, ద నెక్స్ట్ డే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ బిగన్ బాంబింగ్ ఓవర్ ది ఇరాన్, సేయింగ్ దట్ ఇట్ ఈస్ ప్రీఎంప్టివ్ వార్. అంటే ప్రీఎంప్టివ్ వార్ అంటే మీరు తయారు చేసే కంటే ముందే మేము మీద దాడి చేస్తాము. ఓకే, ఈవెన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో యూ కెన్ అరెస్ట్ ఎ పర్సన్ వితౌట్ డూయింగ్ ఎనీ క్రైమ్. వాట్ ఇస్ దట్? ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదా, ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళలేదా ఇంకా? ఓకే ఓకే ఫైన్. సరే, నెక్స్ట్ ఏంటి, ఇజ్రాయెల్ డిస్క్రైబ్ ది క్యాంపెయిన్ యాజ్ ప్రీఎంప్టివ్ వార్. ప్రీఎంప్టివ్ వార్ అంటే ఇక్కడ అంటే మీరు ఏదైనా తప్పు చేసే కంటే ముందే మేమే మీ మీద దాడి చేస్తాము. దట్ ఈస్ ప్రీఎంప్టివ్ వార్. బిఫోర్ యూ డూయింగ్ సమ్ క్రైమ్ ఐ ఆమ్ గోయింగ్ టు అరెస్ట్ యూ. క్లియర్? దట్ ఈస్ ప్రీఎంప్టివ్ వార్. ఇదంతా ఓకే. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, ఇక్కడ స్టోరీ ఇచ్చారు చూడండి, పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అని ఉంది చూడండి. కెన్ యూ సీ ద వర్డ్? బిఫోర్ ది పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ స్టోరీ అనేది ఇచ్చారు. ఆల్రెడీ 2025 లో దేర్ హ్యాస్ బీన్ అ వార్. ఆ వార్ కి తగ్గట్టు ఇరాన్ ఏం చేసింది అంటే, ఓకే విల్ స్టాప్ ది న్యూక్లియర్ బాంబ్ అండ్ న్యూక్లియర్ మెటీరియల్ ఇంపోర్ట్ అని చెప్పింది అన్నట్టు. బట్ till today, now what Israel want to do is it want to destroy its Iranian's government completely. As a thing of that, it has been killed its supreme leader. Clear? ఇదంతా అయిపోయింది. జియో పాలిటిక్స్ ఆఫ్ ఇరాన్ అని వచ్చింది, ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్, ఇదంతా అయిపోయింది. దిస్ ఆల్ వి డిస్కస్డ్. నెక్స్ట్, decapitation strategy. What is decapitation strategy here? See, decapitation strategy ఏంటి అంటే, ఇరాన్ సింపుల్ గా లేదు. ఇరాన్ ఇస్ బార్డర్డ్ బై వెరీ హ్యూజ్ మౌంటైన్స్. మనకి అడ్వాంటేజ్ ఏంటి, హిమాలయాస్. వాట్ ఇస్ స్టాపింగ్ అట్లీస్ట్ ఇస్ హిమాలయాస్. చైనా నుంచి బార్డరింగ్ కంట్రీలో హిమాలయస్ ఉంటే దట్ ఇస్ స్టాపింగ్ అస్. ఆల్ అదర్ బార్డరింగ్ కంట్రీస్ నుంచి హిమాలయాస్ ఇస్ ప్రొటెక్టింగ్ అస్. ద సేమ్ వే ఇరాన్ ఇస్ బార్డర్డ్ బై ఆల్ ది టాల్ మౌంటైన్స్ దేర్. సో గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళడం ఇస్ హార్డ్ ఫర్ ఇరాన్. ఫర్ ఇజ్రాయెల్ what did they do? As a part of that, air strikes అనేది జరిగింది. that one. and ఈ డీకాపిటేషన్ ఏంటి అంటే, ఎంటైర్ ఇరాన్ ని కొలాప్స్ చేసే బదులు ఇరానియన్ గవర్నమెంట్ ని కొలాప్స్ చేద్దాము అని. ఇజ్రాయెల్ కి అంత పవర్ లేదు టు కొలాప్స్ ది ఎంటైర్ ఇరాన్. సో వాట్ డిడ్ ఇట్ డూ సింప్లీ ఈస్, ఇట్స్ సుప్రీం లీడర్. ఈ సుప్రీం లీడర్ ఎవరు అంటే రిలీజియస్ హెడ్. రిలీజియస్ హెడ్ ఉంటారు కదా, ఆ రిలీజియస్ హెడ్ ని కొలాప్స్ చేశారు అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ టుడే సర్క్యులేటింగ్ ఇన్ న్యూస్ ఇస్, ఆ రిలీజియస్ పొజిషన్ హెడ్ కి ఇంకొక రావాలి కదా. హూ ఇస్ హీ? హిస్ సన్. కామినేని సన్ ఉంటాడు కదా, అతను ఎవరైతే ఉంటారో అతని సన్ వచ్చిన వద్దాం అనుకునే లోపే యుఎస్ కిల్ చేసింది అని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎస్ ఆర్ నో, ప్రాపర్ గా ఎస్ ఆర్ నోనా తెలీదు, బట్ దట్ న్యూస్ ఇస్ ఆల్సో స్ప్రెడింగ్ అగైన్. నో వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్,
నెక్స్ట్ పర్సన్ ఎవరు వచ్చినా సరే అతన్ని కూడా చంపేస్తాము అని చెప్పేసి. క్లియర్? దట్ ఈస్ ద థింగ్, ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రాటజిక్ ప్లాన్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ని బ్లాక్ చేసింది. ఎగ్జామ్ లో ఏం అడుగుతారు మనకి, మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ కదా, స్టేట్ ఆఫ్ హార్మస్ బార్డరింగ్ కంట్రీస్ అడుగుతాడు. స్టేట్ ఆఫ్ హార్మస్ బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? ఒమాన్, యుఏఈ, ఇరాన్, ఖతర్. క్లియర్? క్వశ్చన్ అడగాలి అనుకుంటే ప్రిలిమ్స్ లో ఇలానే అడుగుతాడు. డన్. అండ్ లాస్ట్ లైన్స్ అన్నాం కదా, సీ ద లాస్ట్ లైన్. This means that the clock is ticking fast for both sides. It is unclear whether Mr. Trump was prepared for a scenario in which the Iranian state survives the assault. Washington and Tel Aviv aim to destroy Iran's ballistic missile stockpiles and its launchers to blunt its firepower. But if Iran retains its strike capability and continues to widen the war, the pressure on Mr. Trump would intensify. Okay, Trump మీద ఆ ఇంటెన్సిటీ ఉంటది, కానీ ఏం చేస్తాడు ట్రంప్? మిగతా అన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ని ఒకటి చేస్తాడు. క్లియర్? సో సమ్వేర్ ఇరాన్ పవర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి. లెట్స్ సీ హౌ ఇరాన్ విల్ అంటే ఎలా ఇంకో ఈ వార్ నుంచి బయటకు వస్తుందో చూడాలి. క్లియర్? నెక్స్ట్ కింద ఆర్టికల్ యూజీసీ గురించి ఇచ్చాడు. యూజీసీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, గుర్తుందా అసలు? యూజీసీ అంటే ఏంటి? మనకి పక్క రోజు చెప్పిన క్లాస్ ఈ రోజు గుర్తుండదు, అప్పుడెప్పుడో డిస్కస్ చేసిన యూజీసీ గురించి ఇప్పుడు ఎందుకు గుర్తుంటుంది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అట్లీస్ట్ అది గుర్తుంది. సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ యూజీసీ నౌ. దాని పక్కన ఒక చిన్న ఆర్టికల్ ఉంది చూడండి. ఆర్టికల్ చిన్నదే కానీ అర్థం చేసుకోవాల్సిన చాలా ఉంది. డిడ్ యు సీ ద ఆర్టికల్? ఆర్టికల్ నేమ్ ఇస్ న్యూ రియాలిటీ. వాట్ ఈస్ దట్ న్యూ రియాలిటీ? ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి, బయటికి చదవండి, మీలో మీరు చదవడం కాదు. గొంతులేదు ఎవరికి? సమయ చదువు బయటికి. The release of the new series of national accounts data is heralding improvement to India's economic statistics, but the data highlights some aspects that merit policy attention. చాలు. So what is this new series? ఎక్కడ చూస్తాం సిరీస్? న్యూ సిరీస్ అసలు దేని గురించి? ఇది జీడిపి తెలుసా? జీడిపిలో ఒక సిరీస్ తీసుకుంటాం, ఆ ఇయర్ సిరీస్ ఏంటది? అసలు జీడిపి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. వాట్ ఈస్ దిస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్? అర్థం కాల. విత్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఒక కంపారిటివ్ మోడల్ ఉంటుంది కదా, ఆ కంపారిటివ్ ఇయర్ దాన్ని మనం బేస్ ఇయర్ అని అంటాము. ఈ బేస్ ఇయర్ లో ఎంతైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఏది ఉంటుందో అంటే ఈ ఇయర్ ఆన్ ఇయర్ ఎంతైతే డెవలప్మెంట్ ఉంటుందో ఒక బేస్ ఇయర్ తో క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఆ బేస్ ఇయర్ అనేది స్టాండర్డ్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద థింగ్ ఇస్ దట్ గవర్నమెంట్ హ్యాస్ రివైజ్ దిస్ బేస్ ఇయర్. ఓకే, జీడిపి బేస్ ఇయర్ వచ్చేసి 2022-2023. సిపిఐ, వాట్ ఇస్ సిపిఐ? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో దాని బేస్ ఇయర్ వచ్చేసి 2024. ఐఐపి అంటే ఐఐపి బేస్ ఇయర్ వచ్చేసి 2022-2023. ఈ బేస్ ఇయర్స్ అన్ని ఉన్నవి, వాట్ ఎవర్ ద ఇయర్స్. ఓకే, బేస్ ఇయర్స్ ని ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది ఇస్ మై క్వశ్చన్. ఇంతకు ముందు 2011-2012 ఉండేది, ఇప్పుడు బేస్ ఇయర్ వచ్చేసి డిఫరెంట్ బేస్ ఇయర్స్ అయిపోయాయి. వై? కోవిడ్ అనుకుందాం, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల అనుకుందాం, అంతేనా? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏ ఇండస్ట్రీస్ లో ఎలాంటి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఆ ఇండెక్స్ ఇచ్చేది, ఇండస్ట్రీస్ ఇండెక్స్ ఇచ్చేది ఐఐపి.
ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సరే, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అట్లీస్ట్ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఎన్ని సెక్టర్స్ నుంచి జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం? 3 సెక్టర్స్. వాట్ ఆర్ దే? ప్రైమరీ. ఇంకా ప్రైమరీ ఎగ్జాంపుల్స్ ఏంటి? అగ్రికల్చర్. ఓకే, లెట్స్ స్టిక్ టు అగ్రికల్చర్. వన్ థింగ్, అగ్రికల్చర్ ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ సెకండరీ. వాట్ ఆర్ సెకండరీ? సెకండరీ ఎగ్జాంపుల్స్ ఏంటి? విశ్వసార్కి చెప్తాను నేను, చెప్తున్నానులే. ఓకే, ఇండస్ట్రీస్. ఇంకా అంతేనా? సరే, ఏదో ఒక ఇండస్ట్రీ. టెరిషరీ చెప్పండి. టెరిషరీ ఏంటి? ప్రొఫెషనల్. ఓకే, ఇంకేం లేవా? ఇంకేం సెక్టర్స్ లేవా? ఏమున్నాయి? క్వాటర్నరీ. నో, వాట్ ఇస్ క్వాటర్నరీ సెక్టర్? Service sector. Service sector is there. సరే, ఇవన్నీ సెక్టర్స్ నుంచి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా? ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంతకు ముందు వచ్చిన ఇయర్ ఏంటి? బేస్ ఇయర్ ఏంటి? 2011 to 2012. Now this base year is replaced with a new base years. 23 no 24 దానికి దగ్గరగా తీసుకుంటున్నాను అన్నట్టు. Why? What is the reason for this? ఇది ఈ రోజు చేంజ్ అయింది కాదు, ఐ థింక్ వీక్ బిఫోర్ బడ్జెట్ వచ్చిన తర్వాత బేసిక్ చేంజ్ చేసేసారు. డెవలప్మెంట్ ని కంపేర్ చేస్తావు. ఓకే, వై? పాత ఇయర్ తో డెవలప్మెంట్ ని కంపేర్ చేయలేమా ఇప్పుడు? అవునా? సో గ్రోత్ అండ్ ప్రైజెస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈజియర్ వేగా మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మై క్వశ్చన్. ఓకే, ఇక్కడ మీకు అసలు తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి, కానీ పేపర్లో ఉన్న దాని గురించి. ఓకే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుందాము. ప్రోడక్ట్ కావాలి అంటే ఏమేం కావాలి? ఒక ప్రోడక్ట్ అంటే అవుట్పుట్ రావడానికి వాట్ ఈస్ ద బేసిక్ థింగ్స్ యూ నీడ్? రా మెటీరియల్స్ యూ నీడ్. ఓకే, రా మెటీరియల్స్ వల్ల దిస్ ఈస్ ఇన్పుట్ అండ్ యూఆర్ గెట్టింగ్ అవుట్పుట్. నౌ యూ టెల్, ఇన్ అన్ ఎకానమీ రా మెటీరియల్ ప్రైజెస్ ఎక్కువ పెరుగుతాయా ఫాస్టర్ గా? ఒక ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ పెరుగుతుందా? ఒక చైర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చైర్ ఇస్ దేర్. చైర్ ప్రిపేర్ చేయాలంటే ఏమేమి కావాలి? ప్లాంక్ కావాలి, ఆ షీట్ కావాలి, ప్లాస్టిక్ కావాలి, కుషన్ కావాలి, ఒక ఫైబర్ లాంటి మెటీరియల్ కావాలి, స్టీల్ కావాలి. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్. ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఈ మెటీరియల్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయా ఇన్ అన్ ఎకానమీ? నో, మెటీరియల్స్ రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి కదా. స్టీల్ ఇంక్రీజ్ అయినప్పుడే కదా ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టీల్ డిక్రీజ్ అవుతే ప్రోడక్ట్ డిక్రీజ్ అయినట్టే కదా. సో ఇంతకు ముందు ఏమవుతుంది అంటే ఈ అవుట్పుట్ ఇన్కమ్ డేటా సరిగ్గా లేదన్నట్టు. ఒకవేళ ఉన్న ఇన్పుట్ ఇచ్చే రా మెటీరియల్స్ ఒక్కొక్కటి ఉంటావా? ప్రైస్ ఇంక్రీజ్ అంటే ఇన్ఫ్లేషన్ అన్నట్టేనా? సో పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్ కాస్ట్. ఒక్కొక్క రా మెటీరియల్ ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి ఈ ఇన్ఫ్లేషన్ కాస్ట్ ని దే కుడెంట్ హ్యావ్ బీన్ క్యాలిక్యులేటెడ్. బట్ టుడే వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దట్ ఒక్కొక్క సెక్టర్, టేక్ ఇట్ అగ్రికల్చర్, టేక్ ఇట్ ఇండస్ట్రీ, సర్వీసెస్, వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ సెక్టర్ ఇట్ ఇస్ దేర్, ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఎంత ఇంక్రీజ్ అవుతుంది, దాని వల్ల ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, సపరేట్లీ టుడే దే ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్. ఓకే, ఈ చేంజ్ వచ్చిన తర్వాత, బేస్ ఇయర్ చేంజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు ఇస్ డబుల్ డిఫ్లేటర్ మోడల్. యా,
డబుల్ డిఫ్లేటర్ మోడల్. ఈ డబుల్ డిఫ్లేటర్ అంటే ఏంటి అంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు ఇన్పుట్స్ కావాలి, అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ ఇన్పుట్ కాస్ట్ ని నౌ బిఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్, ఓన్లీ ఫైనల్ అవుట్పుట్ ని మాత్రమే వీఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్. బట్ టుడే సపరేట్లీ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి. క్లియర్? బిఫోర్ ఇట్ వాస్ నాట్ దేర్, నౌ ఇట్ ఈస్ గోయింగ్. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఫర్ దిస్ క్యాలిక్యులేషన్ సో దట్ వాట్ వీఆర్ ఏబుల్ టు నో. వెళ్తుంది సరే, దానివల్ల బెనిఫిట్ ఏంటి మనకి? సి ఎనీ ఆర్టికల్ యూ టేక్, two things is very important: why and what. What it is doing, why it is doing, how it is doing. దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ వార్ లో ఉంది కదా. వాట్ ఇస్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ టు ఇండియా? వాట్ ఇస్ ద ఇంపాక్ట్? ఆయిల్ డిస్రప్షన్ ఉంటుంది, ఎనర్జీ డిస్రప్షన్ ఉంటుంది, అవునా కదా? ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మనం, నౌ దట్ ఈస్ నాట్ దేర్. ఇరాన్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, బాలిస్టిక్ మిసైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, నౌ దట్ ఈస్ నాట్ దేర్. సమ్వేర్ ఇట్ విల్ బి దేర్, బట్ సమ్వేర్ ఇట్ ఇస్ స్టాప్డ్. ద సేమ్ వే బేస్ ఇయర్ మారినప్పుడు కొన్ని మెథడ్స్ అనేవి మారుతున్నాయి కదా. మారడం వల్ల బెనిఫిట్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ తెలుస్తుంది, జీడిపి ఎంత గ్రోత్ లో ఉంటుందో అనేది తెలుస్తుంది. సి today India is standing as world's third largest country in terms of your GDP. But did poverty decrease? Did unemployment decrease? Job opportunities improve అయినవా? లేదు. ఏ సెక్టర్ లో ఆ సెక్టర్ ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. What was the reason అని అనలైజ్ చేసినప్పుడు ఈ ప్రొడక్షన్ సమ్వేర్ we are not able to calculate these products, things we are not able to calculate, so that is the reason. Clear? ఒకటి అంటే it is doing its duty, government is doing its duty, let's see how far it can do, how well it can do. కానీ దానికి తగిన చేంజెస్ ని తీసుకొచ్చింది. వన్ థింగ్ ఈజ్ హియర్ డబుల్ డిఫ్లేటర్ మెథడ్, అంటే ప్రోడక్ట్ కాస్ట్ ని ఇంకా రా మెటీరియల్ కాస్ట్ ని చెక్ చేస్తుంది. వన్ థింగ్. నెక్స్ట్, ఇందాక సెక్టార్స్ చూస్తున్నాం కదా. నవ్ యూ సీ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ దేర్. సారీ, చాలా రోజు బోర్డ్ యూజ్ చేసి. నెక్స్ట్, బెటర్ సెక్టార్ క్లాసిఫికేషన్. నౌ see, I am a person, I do different jobs. Okay, I earn from doing content, I earn from teaching, I do some other extracurricular activities and I earn. నా ఇన్కమ్ ఏ దాని నుంచి వస్తుంది? ఫ్యాకల్టీగా టీచ్ చేసినప్పుడు ఎంత వస్తుంది, కంటెంట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఆర్ ఎల్స్ డూయింగ్ అదర్ సమ్ యాక్టివిటీ, హౌ మచ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్. ఓన్లీ వాట్ కంట్రీ యూస్ టు సీ బిఫోర్ ఇస్ ఓన్లీ మై ఇన్కమ్. కానీ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది ఇట్ కుడెంట్ నోటిఫై. బట్ నౌ వాట్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇస్, యాజ్ ఎ పర్సన్ ఆర్ యాజ్ ఎ industry can do services, industries can give services, industry can do manufacturing, industry can do production. These all things can industry do. For an example, Tata undi. Tata okate branch ah? It gives salt, it gives atta, it gives vegetables even. Big Basket Tata company hai na? Avuna kada? Yes? No? తెలీదు. బిగ్ బాస్కెట్ ఇస్ అసోసియేటెడ్ విత్ టాటా ఇట్ సెల్ఫ్. టాటా, తనిష్క్, గోల్డ్. ఓకే, ఇవన్నీ ఉన్నా సరే నా ఇన్కమ్ ఎక్కడ చూపిస్తా నేను? ఓన్లీ అండ్ వన్ బ్రాంచ్. ఎగ్జాంపుల్ థింక్ చేసుకోండి. టాటాకి ఇన్ని కంపెనీస్ ఉన్నా టాటా ఇన్కమ్ అనేది ఎక్కడ ఉంటుంది? కన్సాలిడేటెడ్ గా ఒకటే బ్యాంక్ అకౌంట్. అట్లీస్ట్ లెట్స్ ఇమాజిన్ అదంతా ఉండదు, ప్రాసెస్ ఉంటుంది. డిఫరెంట్ సెక్టర్ డిఫరెంట్ కే ఉంటుంది. బట్ ఫర్ సపోజ్ మీకు అర్థం కావడానికి ఒక చెప్తున్నా. టాటా ఇస్ అ వెరీ బిగ్ కంపెనీ. ఈ బిగ్ కంపెనీ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అండర్ వన్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉండేది అనుకుందాము, ఆర్ ఎల్స్ ఒక్కరు మాత్రమే చూసుకుంటున్నారు. ఓకే, కెన్ ఐ ఏబుల్ టు సీ ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ గెటింగ్? కెన్ ఐ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ గెటింగ్? నో. Before, let's say government used to see only one income.
మీకు ఏ సెక్టర్ నుంచి వస్తుంది, ఏ పనులు చేయడం వల్ల వస్తుంది అని చూడరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక పర్సన్ కి ఆర్ఎల్స్ ఒక ఇండస్ట్రీకి ఒక సెక్టర్ కి డిఫరెంట్ టైప్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడక్షన్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్ కట్ గా ఒక్కొక్క స్ట్రీమ్ ని అబ్జర్వ్ చేయడం చేస్తున్నారు ఫ్రమ్ నౌ. సో దట్ వాట్ ఇంప్రూవ్మెంట్ యూ కెన్ గెట్, వాట్ బెనిఫిట్ యూ కెన్ గెట్ నౌ. ఏం చేయొచ్చు, why it is doing, why government is doing these all things. ఎక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, ఎక్కడి నుంచి మనీ వస్తున్నవి, ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఎలా పబ్లిక్ పాలసీని డెవలప్ చేయాలి, దీస్ ఆల్ డేటా కెన్ ఇట్ గెట్. నౌ గెట్టింగ్ దిస్ డేటా వాట్ ఇస్ డూయింగ్, కెన్ ఇట్ గివ్ ది సెక్టోరల్ ఇంప్రూవ్మెంట్. ఇందాక ఐఐపి అన్నాం కదా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. Can it see which industry is growing, which industry is lacking, how much that industry is contributing for its country's GDP? Can it do all these calculations? అర్థమవుతుందా? బేస్ ఇయర్ అనేది చేంజ్ అయింది. ఈ బేస్ ఇయర్ చేంజ్ అవ్వడంతో పాటు what the calculating methods have been also changed. One is here double deflated method. ఇప్పటి నుంచి ఏం చేస్తుంది అంటే సర్వీసెస్ ని అంటే ఇన్పుట్స్ రా మెటీరియల్స్ ని ప్లస్ ఒక ప్రోడక్ట్ ఏమంటారు కాస్ట్ ని రెండింటిని కంట్రోల్ చేస్తూ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఇట్ ఈస్ గివింగ్ ఇట్స్ జిడిపి. ఏ సెక్టర్ లో గ్రోత్ ఉంది, ఏ రా మెటీరియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెక్టర్స్. వాట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెక్టర్స్? ఒక సెక్టర్ తీసుకుంటే ఆ సెక్టర్ ఎన్ని త్రూ హౌ మెనీ వేస్ ఇట్ ఈస్ ఎర్నింగ్, ఇట్ ఈస్ గెటింగ్ మనీ. These all things will be calculated. Okay na? సరే, ఇందులో 3 సెక్టర్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ సెక్టర్ అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ఏ సెక్టర్ జీడిపి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేము. అగ్రికల్చర్ సెక్టర్ బిఫోర్ ఆల్సో టిల్ టుడే we're not able to calculate agriculture sector's GDP. ఎందుకు? చెప్పు, అర్థం కాలేదు. No, it's not like that. See, complete output data మనకు వస్తుంది. Okay, complete output data will be gone to the government itself. కానీ agriculture is based on seasons. So ఏ సీజన్ లో ఎంత క్రాప్ వస్తుంది we cannot tell. Due to that the data fetching is very hard, and now satellites are there, but before was satellites there? No, ఎంత ఏరియాలో ఎంత క్రాప్ వస్తుంది also we cannot identify. But today government is going for land surveys, agriculture surveys, satellite survey. ఇదంతా ఉండడం వల్ల now people government is able to get proper data. ఈ డేటా వల్ల అగ్రికల్చర్ సెక్టర్ ఎంత జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎకానమీకి అనేది నౌ టుడే ఇట్ కెన్ గివ్ యూ ఈజీ పిక్చర్. క్లియర్. అర్థమవుతుందా? సో ఒక సిరీస్ చేంజ్ చేయడం వల్ల సిరీస్ మాత్రమే కాదు, వాట్ ఆర్ బెనిఫిట్స్ అ కంట్రీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ దట్. వన్ ఇస్ ఫస్ట్ వన్ చెప్పండి, డబుల్ డిఫ్లేటర్ మెథడ్. సెకండ్ ఇస్ sectors classification. థర్డ్ ఈస్ ఇంకొకటి ఏంటి అంటే బెటర్ హౌస్ హోల్డ్ డేటా. we see ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయా, ఫార్మల్ సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయా? ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఎగ్జాంపుల్ స్మాల్ బిజినెసెస్, రోడ్ సైడ్ బిజినెసెస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి వచ్చే జీడిపి ఎంత ఉంటుంది? కెన్ యూ క్యాలిక్యులేట్? Was it easy? No. But you see, now every small shop is having UPI or not? Okay, UPI undali ante for example at least GST number ఇవ్వాలి. Those shops should be given అంటే ఒక GST number అయితే ఉండాలి for sure. You know this? ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంటే like you have to take your GST number.
Clear? From that GST number, can I calculate how much income I'm able to get? Avuna kada? So that now today informal sector ఏమంటారు GDP ఎంత వస్తుంది ఏంటి అనేది can I calculate now very easily? Okay, these are after the changes. At least post COVID changes can you tell? అవునా కదా? కోవిడ్ తర్వాత నుంచే కోవిడ్ నుంచే కదా డిజిటలైజేషన్ అనేది ఎక్కువైంది. సో ఈ డేటా ఎవరిస్తారు మనకి అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, దట్ ఇస్ ASUSE. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. క్లియర్? ఈ రెండు డేటాస్ ని క్లబ్ చేసుకొని నౌ వీ కెన్ సీ ద ఇన్ఫార్మల్ సెక్టర్ గ్రోత్ with the help of GST also. Clear? So, okay. So, after COVID, ఏవైతే డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయో ఈ డిజిటల్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తూ నౌ దే ఆర్ కలెక్టింగ్ ది డేటా. సో కొత్త డేటా వస్తుంది కదా, మళ్ళీ దీన్ని వీ కెనాట్ కంపేర్ విత్ ది ఓల్డ్ డేటా, రైట్? 2011-12 లో డిజిటలైజేషన్ అంత లేదు అండ్ కంట్రీ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంత డెవలప్ అవ్వలేదు. సో నౌ దర్ ఇస్ అ డెవలప్మెంట్ టుడే. దట్ ఈస్ వై ద న్యూ ఇండిసెస్ ఆర్ చేంజ్డ్. దట్ ఈస్ న్యూ ఇండెక్సెస్ హ్యావ్ బీన్ కమ్. దట్ ఈస్ వై ద బేస్ ఇయర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. క్లియర్? ఒక బేస్ ఇయర్ ఎందుకు చేంజ్ అయిందో అర్థమైందా? చేంజ్ అవ్వడం వల్ల దాని బెనిఫిట్స్ ఏంటో అర్థమైందా? క్లియర్? డన్. ఇంకొకటి ఒక పాలిటీ ఇష్యూ చూద్దాము. Go for page number 7. Chinna will discuss about this. Go for page number 7. Can you see there? Rethinking tax searches for the digital age. Tax ki digital age ki sambandham enti? Tax ki digital age ki sambandham enti? So the case is Vishwaprasad Alva versus Union of India case. Now he is the one who went to the Supreme Court and challenged one thing. Enti ante, see, you can see he's founder and managing director of Scanner Technologies. అంటే ఒక ఇండస్ట్రీ అయితే ఉంది కదా, బాగానే సంపాదిస్తున్నారు కదా. ట్యాక్స్ కట్టకపోతే, if this person is not paying the tax, what can income tax persons do? అదేంటి సింగం మూవీసా? సూర్య చేశాడు కదా, సింగమేనా? బా, నీకు తెలియదా నిజంగా? ఓకే, సూర్య మూవీస్ ఉంటది కదా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ద మూవీస్. వాట్ ఈస్ దట్? సింగం సిరీస్ కూడా తీసారు కదా. అందులో మేజర్ ఇష్యూ ఏంటి? ఎప్పుడైనా స్మగ్లింగ్, లేదు అంటే ఇంకొకటి ఏంటి? ట్యాక్స్. అవునా? ట్యాక్స్ కట్టనప్పుడు దిస్ పర్సన్ విల్ ఎంటర్ యాజ్ వన్ ఆఫ్ ది ఆఫీసర్ అండ్ హీ విల్ వాట్ హీల్ డూ? రైట్స్ చేస్తాడా? సో one thing you can clearly notice is income tax department has the right to come and inquire in your houses. ఆల్సో ఏదైనా కరప్షన్ దొరికినప్పుడు కూడా ఇంత దొరికింది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి ఫొటోస్ చూపిస్తారు. ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్? సో IT ఎంప్లాయీస్ ఆర్ హూ ఇస్ డూయింగ్ ద రైట్స్ అఫీషియల్స్, దే హ్యావ్ రైట్ టు సర్చ్ ఇన్ యర్ హౌసెస్. ఈజ్ దట్ క్లియర్? అవునా కాదా? ఇప్పుడు డిజిటలైజ్ వచ్చాక మన ఫైల్స్ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? మన ఫోన్లో ఉంటుంది, ఆర్ఎల్స్ మన ల్యాప్టాప్స్లో ఉంటుంది. సో సెక్షన్ 132 ప్రకారం ఆఫ్ your IT rights prakaram, a person can search your phone. A person can search your laptops. Now, isn't it violating my Article 21? What is Article 21 saying? Every person, every individual has a right of
privacy. Now, isn't this disturbing my privacy? అవునా కదా? ఆర్టికల్ 21 కేసు చెప్పండి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అయిపోలేదు కదా. ఓకే, కేఎస్ పుట్టస్వామి వర్సెస్ Union of India. Now, this person went to the court and he said that somewhere my privacy is disturbing. Okay, please control this digital technology era అని చెప్తున్నాడు అన్నట్టు. This person went to the court and said that IT employees are searching my laptops కానీ డిజిటల్ థింగ్స్ కానీ అని చెప్పేసి. ఒక ఫోన్ లో ఈ IT రిలేటెడ్ థింగ్స్ ఏ ఉంటాయా? ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్ ఏ ఉంటాయా? What I'll have? Personal information. For suppose నేను ఈ ఫోన్, నా ఫోన్ ని వేరే పర్సన్ కి ఇస్తున్నాను. వాట్ యాక్సెసిబిలిటీ హీ కెన్ గెట్? ఓకే, ట్రాన్సాక్షన్స్. ఓకే, ట్రాన్సాక్షన్స్ కాకుండా మై ఫోన్ నంబర్స్, అదర్ పర్సన్స్ డీటెయిల్స్, మై ఫొటోస్, మై డాక్యుమెంట్స్, everything. So entire phone is our alter ego. What is alter ego? Alter ego అంటే అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్తా అప్పుడప్పుడు. అందుకే న్యూస్ పేపర్ చదవాలి. ఓకే, ఇంగ్లీష్ లో అందరు పర్ఫెక్ట్ ఉంటారు, కానీ కొన్ని టర్మినాలజీస్ యూపీఎస్లో రాయాలి. అలాంటి టర్మినాలజీస్ రాయాలి అంటే న్యూస్ పేపర్ చదవాలి, కానీ మనం చదవము. ఆల్టర్ ఈగో అంటే లైక్ రీప్లేసింగ్ మీ అన్నట్టు, అట్లీస్ట్ ద అదర్ మీ. క్లియర్? సో ద అదర్ మీ ఈజ్ మై ఫోన్, రైట్? ఈ డిజిటల్ ఎరాలో అదే కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఇష్యూ ఏంటి అంటే ఈ పర్సన్ కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఐటీ వాళ్ళు రైడ్కి వచ్చారు. ఇంతకు ముందంటే ఇంట్లో చూసేవాళ్ళు, కానీ వీళ్ళు నా ఫోన్స్ ని, నా ల్యాప్టాప్స్ ని అన్ని అడిగారు. సో సమ్వేర్ ఇట్ ఈస్ బ్రీచింగ్ మై ప్రైవసీ. ఎంతవరకు ఒక ఐటీ రేడ్ మన ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా చేయగలుగుతుంది? ప్రైవసీని డిస్టర్బ్ చేయొచ్చా, ఎంతవరకు చేయాలి అనే దాని మీద వెళ్ళారు అన్నట్టు. క్లియర్? నా కోర్ట్ విల్ సపోర్ట్ హూమ్? Will it support the government or will it support this person? This person's privacy is being disturbed. Fundamental right is breached. But at the same time, government ki tax kattatledu. Now what will the court do as a mediator? Will it support government or will it support this person? Court said both. ఒక పర్సన్ ల్యాప్టాప్, ఫోన్ చెక్ చేయొచ్చు. ఐటీ పర్సన్స్ కి రైట్ ఉంది అకార్డింగ్ టు సెక్షన్ 136. కానీ ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. లాలో ఒక ప్రపోర్షనాలిటీ అనేది ఉంటుంది. ఆ ప్రపోర్షనాలిటీ ఏంటి అంటే ఎంత యూస్ఫుల్ అవుతుందో అంతే చెక్ చేయాలి. క్లియర్? ఇఫ్ యూఆర్ టేకింగ్ మై ఫోన్ అండ్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మై వాట్సాప్ పాస్వర్డ్, ఐ వోంట్ గివ్ యూ, బట్ యూ కెన్ చెక్ మై యూపీఎస్సీ ట్రాన్సాక్షన్స్. దట్ ఈస్ వాట్ ద కోర్ట్ హ్యాస్ బిన్ సెట్. క్లియర్? మళ్ళీ మీకు ఇలాంటి కేసెస్ నోట్ డౌన్ చేసుకోండి. ఆస్ టు సర్, పాలిటీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, నోట్ డౌన్ అండ్ ఆస్ టు సర్. సరే, లాస్ట్ నేనేం చెప్పాను కానీ, యునో వేర్ ఇస్ డ్యూరెంట్ లైన్? డ్యూరెంట్ లైన్ డ్యూరెంట్ లైన్ ఎక్కడుందో తెలుసా? నో వన్? చెప్పావుగా ఇందాకే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ని మళ్ళీ ఎందుకు? సో దిస్ ఇస్ a line in between here Afghanistan and Pakistan. Afghanistan, Pakistan friends are? Sure, huh? Not sure? Sure? These two are not friends. Why? Origin లైనా అంటే లైన్ కి లైన్ దగ్గర వాళ్ళ మిలిటరీ బేసెస్ ఉండడం వల్ల పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది అదనా. సో పాకిస్తాన్ హ్యాస్ బిన్ కమ్ అవుట్, సారీ,
Afghanistan and Pakistan, now they're not friends. Before they supported jariginavi friendly relations unde, now they have become completely anti. Now who is ruling Afghanistan? Taliban government. ఈ తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో were raised by Pakistanis. But now what Taliban is doing now is, it is anti towards the Pakistan. Why? What has happened? Durand line ఏంటి అనేది క్లియర్ గా కింద ఒక టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఉంది. రప్చర్ అక్రాస్ ది డ్యూరెంట్ లైన్ అని చెప్పేసి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కొత్తగా వచ్చిన న్యూస్ ఏం కాదు, ఇది ఇంతకుముందు ఇచ్చిన టెక్స్టే. క్లియర్? అదేంటో రేపు హాలిడేనే కదా, ఈరోజు చదువుకొని రేపు దాని మీద ఆన్సర్ రాసుకొని రండి. ఆన్సర్ ఇస్, what is the conflict between, sorry, question ఏంటి అంటే, what is the conflict between Pakistan and your Afghanistan? Okay, what are the relations between your Afghanistan and Pakistan? Why, you know, question అడుగుతాడు తెలుసా, ఈ రెండు కొట్టుకున్నప్పుడు ఇంపాక్ట్ ఏంటి ఇండియాకి అని అడుగుతాడు. ఇందాక కూడా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కొట్టుకున్నప్పుడు ఇంపాక్ట్ ఇండియా ఏంటి? ఇప్పుడు ఈ రెండు కంట్రీస్, దీస్ ఆర్ ఆల్ నైబరింగ్ కంట్రీస్, ఈ రెండు కొట్టుకున్నప్పుడు ఇండియా పైన వచ్చే ఇంపాక్ట్ ఏంటి? Will you read this article? It is very good story లాగా ఇచ్చాడు. ఇంపాక్ట్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నవి, ఇదంతా రాసుకొని రండి. Will you do that? Sure.